హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ మాట. సరదాగా అయితే ముగ్గే చూపిస్తున్నాను. నేనైతే 1 వీకే చూపించానండి. అస్తమానం అలాగే చూపిస్తే అది రొటీన్ అయిపోతుందని మానేసాననమాట. అలాగే తర్వాత అయితే స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలా ఎంతమందండి మార్నింగ్ లేసిన వెంటనే దీపం పెట్టే అలవాటు ఉందండి. తర్వాత అయితే మా బాల్కనీలోకి వచ్చేద్దామండి. ఇక్కడైతే తోటకూర సీడ్స్ అయితే వేసామండి. మాకు ప్లేస్ కూడా లేదు. చిన్న టబ్బల్లో వేసామన్నమాట. అదైతే బాగా గ్రోతింగ్ అయితే బాగుందండి. అలాగే తర్వాత అయితే టీ అయితే పెట్టేసుకున్నామండి. ఇదిగోండి చూసారుగా ఎర్లీ మార్నింగ్ మాకైతే మా హస్బెండ్‌కి, నాకు అయితే టీ అయితే పడాలండి. ఇక్కడైతే టీ పెట్టేసుకున్నామాట. ఒక చాలా సింపుల్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి. ఎగ్ అండ్ కాలీఫ్లవర్ బుర్జీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చనమాట. ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ఆల్రెడీ అయితే నేను స్టవ్ ఆన్ చేసి బాణీ అయితే పెట్టేసానండి. ఇప్పుడు చూసారు కదా! ఆహ్, 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే వేయిస్తున్నాను చూసేయండి. దాంట్లోనే కొంచెం సాల్టు, ఆనియన్స్ మెత్తగా మగ్గడం కోసమండి. తర్వాత కొంచెం పసుపయితే ఏసాననమాట. అలా వేయిస్తూ ఉండాలనమాట బాగా. చూస్తూ ఉండండి. అయితే ఆనియన్స్ బాగా మగ్గిపోయాయండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడైతే ముందుగా నేను కాలీఫ్లవర్‌ని శుభ్రం చేసుకున్నానండి. వేడి నీటిలో ఎత్తి వేసి కాసేపు ఉంచానండి. దాంట్లో పురుగులు ఏమైనా ఉంటే చనిపోయి బయటకు వచ్చేస్తాయన్నమాట. అప్పుడు 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా కర్రీలో వేసుకుంటున్నానండి. చూసారుగా! ఇది కాసేపు మగ్గబెట్టాలండి. చూస్తూ ఉండండి. ఎటువంటి మసాలా లేకుండా చాలా సింపుల్ రెసిపీ అండి. కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసి ఇచ్చేయచ్చనమాట లంచ్ బాక్స్‌లోకి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. చూసిన వాళ్ళందరూ కూడా. కాసేపు మగ్గపెట్టేద్దామండి. అంటే బాగా మూత పెట్టిన తర్వాత బాగా వేగుతాయన్నమాటండి. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం అయితే వేస్తున్నాను. మాకు టేస్ట్‌కి సరిపడినంత కారం అయితే ఏసుకుంటున్నామండి. మేము తినగలిగినంత. మీరెంత ఏసుకోవాలనుకునేది మీరు ఏసుకోవచ్చండి. మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఏసుకున్నామాట. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి అదే సరిపోతుందండి. ఇప్పుడు తిప్పాలన్నమాట మళ్ళీ కాసేపు. ఇప్పుడు కాసేపు తిప్పిన తర్వాత అండి తర్వాత 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అండి. ఇది చపాతీలోకి గానీ, రైస్‌లోకి కూడా వేసుకోవచ్చనమాట. చాలా బాగుంటది. కొద్దిగా అయితే నేను గరం మసాలా వేస్తున్నానండి. హోమ్ మేడే. నేను ఎలా తయారు చేశాను ఏంటనేది ఒకసారి చూపిస్తాను మీకు. అదొకటి, మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, రసం పౌడర్ ఒకటి చేసి చూపిస్తానండి ఈసారి. ఇది అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అయితే
ఎగ్ అయితే నేను వేస్తాను, చూస్తూ ఉండండి. ఎక్కువ 2 మినిట్స్ అయిన తర్వాత ఎగ్ అయితే వేసుకోవచ్చండి. ఆల్రెడీ ఎగ్ వేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఎగ్ కూడా డైరెక్ట్‌గా వేయలేదండి నేను. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్‌లోకి అయితే వేసుకుని అప్పుడు వేస్తానమాట అండి. వేస్తే తిప్పుతూ ఉంటే మొత్తం కాలీఫ్లవర్ అన్నిట్లికి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే వేస్తున్నాను, చూసేయండి. ఎగ్ బ్రేక్ చేసిందయితే చూపించాను కానండి. ఎగ్ కర్రీలో యాడ్ చేయటం అయితే నేను చూపించలేకపోయానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సారీ అండి. కర్రీ అయితే దగ్గర పడింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట. ఫైనల్లీ డన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. ఉంటాను. కర్రీ ఇది చపాతీల్లోకి కానీ అలాగే రైస్‌లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.